అయిపోతుంది పెట్రోల్, ఇక అయిపోతుంది మొత్తం. పెట్రోల్ షార్టేజ్, పెట్రోలే లేదు. పెట్రోల్ బంద్, పెట్రోల్ బంకులు బంద్ అన్నారు. ఏమైందిరా? 2 days అయితే అసలు మొత్తం జాతర. ఒక్కొక్కడు అయితే 50-100 కొట్టించుకున్నాడు కూడా ఫుల్ ట్యాంకులు చేసుకుంటు. ఏడుంటుంది రా ఒక పెట్రోల్ బంక్ కెపాసిటీ? అందరు పోయినోళ్ళల్లా ఫుల్ ట్యాంకులు చేయించుకుంటే ఏడుంటుంది? వాళ్ళు కూడా తిడుతారు, ఏందన్నా ఇది ఉంటుందన్న పెట్రోల్ షార్టేజ్ ఏం లేదు, బంకులు జస్ట్ ఏంటంటే పేమెంట్ డిలే అయి బంద్ అయినాయి. ఓడో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ప్రజలు మొత్తం దానికి రియాక్షన్ ఫుల్ మామూలుగా అయిపోయి పెట్రోల్ బంకుల మంది క్యూలు. ఏమన్నా నేను కూడా పోయినా 2 hours లైన్లో నుంచొని పోపించుకుని ఒక 500 రూపాయలది. కానీ ఏంది ఇది? తీరా ఇప్పుడు చూస్తేమో మొన్న అయితే మొత్తం ఈగలు గిట్ట ఎట్లుంటే బెల్లం చుట్టూ అట్లుండే, ఇప్పుడేమో ఈగలు కొడుతురు వాళ్ళు. ఎవడైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిండో ఫస్ట్ వాన్ దన్నారు. మన జర్రాయినా ఉండంట, మన దగ్గర పెట్రోల్ ఉంది, సెంట్రల్లో మోడీ గవర్నమెంట్ అవన్నీ చూసుకుంటారు వాళ్ళు. కానీ మనకి ఎందుకు డబ్బే టెన్షన్, హ్యాపీగా ఉండను. జై హింద్.